కూర్చో కూర్చో కూర్చో. ఇలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అడిగినప్పుడల్లా మొగుడికి హెల్ప్ చేస్తూ ఉత్తమ గృహిణిగా పేరు తెచ్చుకోవే. ఏంటో పిచ్చోన్నట్టు మాట్లాడతా గానీ నువ్వు ఏ డ్రెస్ లో ఉన్నా గానీ పిచ్చ గ్లామర్ గా ఉంటావు అనుకో. అన్నట్టు మర్చిపోయా, ఈ ముచ్చట్లో పడి చెప్పనేమో. సాయంకాలం కృష్ణా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఏంటి ఎడ చూస్తావు? 50 కోట్ల బిజినెస్ డీలు అన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వచ్చేవాడికి పెళ్లి కాలేదంట. నువ్వే జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. క్షమించండి, నన్ను ఈ ఒక్క రాత్రైనా మీ భార్యగా బతకనివ్వండి, పవిత్రంగా ఉండనివ్వండి. అటు పిచ్చి మాటలు మాట్లాడబోక. ఒక్క రాత్రి ఏం కర్మ, జీవితాంతా నా పెళ్ళంగానే బతుకు. కాకపోతే నేను అడిగినప్పుడల్లా ఉంపుడు గట్టిగా నటించు. ఇదిగో ఇప్పుడే కదా చెప్పావు మన పెళ్లి రోజని. మొత్తగా మొగుడు అడిగితే బహుమానం ఇవ్వా? నా శవాన్ని కూడా వదలవా? శవమైనా పర్లేదు అనుకునే రసికలు ఉంటే ఏం చేస్తాం? రెడీ అయిపో. నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. తాళి కట్టింది తార్చడానికి కాదు, తార్చడానికే నేను తాళి కట్టింది. తెగించినోడికి తెడ్డేనిచ్చిన పైకి రావాలనుకున్నోడికి పైసాయే పరమాత్మ. పిచ్చివాగుడు మాని వెళ్ళా. సారీ సారీ చంపేస్తా. వెళ్ళా. చిచ్చి. తాతా ఓ బస్తా కిందకి రే తాపీరా. ఇది సిమెంటా లేక బూడిదా? బూడిదే. లోడు దించకుండా సొల్లు కబర్లేంద్రా. మేస్త్రి చెకింగ్ చేస్తున్నాడు. చెకింగ్ చేయడానికి మీ మేస్త్రికి ఏమైనా కొమ్ములు మలిచాయా? కొమ్ములు పశువులకు మొలుస్తాయండి, మనుషులకి మొలిస్తే పశువుల్లా అరుస్తారు. ఏంట్రా కూసా? మీరుండండి, ఇంజనీర్ నేను ఉన్నాను కదా. ఇదో మేస్త్రే, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సిమెంట్, ఐరన్, ఇసుక అన్ని చెక్ చేశాను. ఆల్ పర్ఫెక్ట్, నో డిఫెక్ట్, అన్ని ప్రమాణం. విన్నావా? చదువు అనుభవం మోసానికి కంచెవేసి కాపలా కాయడానికి కాదు. సర్ ఆర్థర్ కాటన్, మోక్షకొండ విశ్వేశ్వరయ్యలాగా జనాల గుడ్డల్లో నిలిచిపోవాలి. కూలికొచ్చిన వాడివి తలంచుకు పని చేయాలి, కూలి తీసుకుపోవాలి. నీతులు చెప్పొద్దు. ఈ పూలపాలెం పున్నారావుతో పెట్టుకున్నావంటే నిన్ను నీ జనాన్ని లేపేస్తా. కట్టగానే కూలిపోయే కాలేజీ బిల్డింగ్లు కట్టి 100 మంది విద్యార్థుల ప్రాణాలు తీసే నీలాంటి కాంట్రాక్టర్లకు తల వంచం. ఈ కాలేజీ బిల్డింగ్ కట్టం. నువ్వేంట్రా కట్టేది? నే చిటికేస్తే 100 మంది కూలీలు కుక్కల్లాగా పరిగెత్తుకొస్తారు. సౌండ్ వద్దు, నరికి పారేస్తా. నాసిరకం సరుకులతో బిల్డింగ్ ఎలా కడతావో చూస్తా. ఇప్పుడే ఇక్కడే టెంట్ వేసి సమ్మె చేస్తా. కూలీ డబ్బులకే కాదు, ఇచ్చే సరుకులో క్వాలిటీ తగ్గిన నిజాయితీ గల మేస్త్రి సమ్మె చేస్తాడు, సమ్మె చేసి సాధిస్తాడు అని నిరూపిస్తా. నీ సంగతి ఎమ్మెల్యే గారితో చెప్పి తెలుస్తావరా? రే పోరా, టెంట్ వేయండిరా. తాపీ మేస్త్రి ఎవడో టెంట్ వేసి హర్తాలు చేస్తాడంటే మన పరువు మున్సిపాలిటీ మురుక్కాలలో కలిసిపోయినట్టు కదా. మళ్ళా నా పాత చరిత్ర ఇప్పుతా. డంకాలమ్మ జాతరలో వాణ్ణి పందిని నరికినట్టు అడ్డంగా నరుకుతా. అది పౌరుషం అంటే. అందుకే అది శ్రీమతైన కుమారిగానే పిలువబడుతుంది. దాని ఒంటి మీద ఏమైనా ఎంటుకలుంటే ఆడితో తాయితు కట్టించుకోండి. ఇంజనీరు సార్, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. ఆ మేస్త్రి గారి శవం మనం కట్టబోయే బిల్డింగులకి పునాది రాయి కావాలి. వెళ్ళరా. మేస్త్రి మేస్త్రి పూలపాలెం పున్నారావు, పూలపాలెం పున్నారావు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంజనీర్స్, డాక్టర్స్ స్ట్రైక్ చేయటం అందరం చూసాం. కానీ రోజు కూలీ మీద బతికే మీరు సమ్మె చేయటం వింతగా ఉంది. మాకు జీతాలు పెంచండి, బోనస్లు ఇవ్వండి, పిఎఫ్లు పెంచండి, డిఏలు ఇవ్వండి అని ఎంతో మంది స్ట్రైక్ చేయడం చూస్తుంటారు. కానీ మేం చేసే ఈ స్ట్రైక్ మా కోసం కాదు, ప్రజల కోసం, క్వాలిటీ కోసం, క్వాలిటీ నిర్మాణాల కోసం. బిల్డింగులు కూలి, బ్రిడ్జులు కూలి ఎంతో మంది చనిపోయారు. అలాంటివి ఇక ముందు జరగకూడదనే ఈ స్ట్రైక్. సో నైస్. విన్నారుగా ఆయన సమాధానం. క్వాలిటీ కోసం జపాన్, జర్మనీ దేశాల్లో ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతాయని మనం విన్నాం. ఇప్పుడు మన దేశంలో ఇదే ఫస్ట్ టైం. హీ ఈజ్ మేస్త్రి ఫర్ ద సొసైటీ. మేస్త్రి మేస్త్రి మేము 5 లెక్క పెట్టేలోగా మీరంతా ఖాళీ చేయాలి, లేదా మా సుమ్ములతో మిమ్మల్ని అందరినీ తొక్కిస్తాం. జాగ్రత్త. 1 2 3 4 5
కీమా కీమా కింద కొట్టు సాలం చూడండి. బలరాం! అమ్మో, ఇక్కడుంటే మనకి కోటింగ్ తప్పేటట్లేదు. వెళ్ళిపోదాం. బాబా కత్తి సత్తయ్య యువసేనల్లి గంట అయింది ఇంకా రారే. నువ్వు పంపించిన సత్తయ్య యువ సేన కిరాయి రౌడీల బాడీల లెక్క సరిపోయిందా? కూలి వెధవలు బతకాల్సింది కష్టపడి గాని టెంట్లేసుకుని కాదు. టెంట్ వేయడమే కాదు, అవసరమైతే మీలాంటి వాళ్ళకి 6 అడుగుల గోతులు కూడా తవ్వుతాం సత్తయ్య గారు. ఆ గారు ఇడి బతుకి మర్యాద ఒకటే. అలాగేరా సత్తిగా. ష్! రేయ్, నలుగురు ఒంటూ పిరిగాళ్ళని కొట్టినంత మాత్రాన పెద్ద పుడింగినైపోయాననుకోకు. నీకు ఇసుకలో సిమెంట్ కలపడమే తెలుసురా, మరి నాకు నీలాంటి ఎదవల్ని మట్టి కనిపించడం తెలుసు. తెలుసు కాబట్టే పెద్దవాడివయ్యో, ఎంతో గొప్పవాడివయ్యో. భారతదేశం బీద దేశం, కానీ నీలాంటి భారతీయులంతా ధనవంతులే. దేశానికి దరిద్రాన్ని అంటగట్టి సుస్పైకుల్లో కోట్లు కూడబెట్టి నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భరతమాత ఇతర దేశాల ముందు బిచ్చగత్తెగా మారింది. రోజు కూలి చేసుకునేవాడికి నీకే అంత పగరుంటే ఆ కూలిచ్చేవాడిని నాకెంత ఉండాలి? సతిగా, ఇళ్ళు అందమైన బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు, ప్రజలకేవైనా అన్యాయం జరిగిందనుకో నీలాంటి వాళ్ళ సమాధులు కూడా కడతాను, గుర్తుంచుకో. చెప్పాగా, తుప్పు పట్టిన ఇనుముతో బిల్డింగ్ కట్టకూడదు అని. కడితే ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఇనుముతో బిల్డింగ్ కడితే బిల్డింగ్ వానకో వరదకో కాదు, గట్టిగా ఇది పోస్తేనే కూలిపోతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. 24 గంటల్లోగా క్వాలిటీ మెటీరియల్ నా సైట్కి రాలేదనుకో, అదే టెంట్ లో మైక్ లో పబ్లిక్ గా నీ మెటీరియల్ గురించి బయట పెడతా. వామ్మో, ఏంటిడు కేవలం 24 గంటలు మాత్రమే. సీమ టపాకాయలా వచ్చాడు, ఆటం బాంబులా అదరగొట్టాడు. నేను గనక ఒక్క పాలి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళానంటే ఏంటి ఆడు ముందున్నంతసేపు ఏం మాట్లాడకుండా ఆడు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నావు. ఇప్పుడు గనక ఆ మాట్లాడాడంటే వెనక్కి తిరిగి వచ్చి ఆయన కొట్టినట్టు రాడు వంకర పోయేదాకా కాదు, రాడు ఇరిగేదాకా కొడతాడు. ఇక పునరా చెప్పనా? మనం పంపించిన మెటీరియల్ వెనక్కి తెప్పించి ఆ మేస్త్రికి నచ్చిన మెటీరియల్ పంపి